నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. తాజాగా కాంగ్రెస్ అధినేతను కలిసిన దానం నాగేందర్ కు కీలక హామీ దక్కినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలపైన ఫోకస్ చేసిన సీఎం రేవంత్ మరో ఉప ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో దానం నిర్ణయం రాజకీయంగా సంచలనంగా మారుతోంది. హైదరాబాద్ కేంద్రంగా మరో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దానం పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. స్పీకర్ ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్పందించిన దానం తనకు సమయం కావాలని స్పీకర్కు లేఖ రాశారు. అప్పటి వరకు నోటీసులకు దానం నాగేందర్ సమాధానం ఇవ్వలేదు. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో దానం భేటీ అయ్యారు. తాను రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సమయంలోనే దానంకు ప్రభుత్వంలో ప్రాధాన్యత పైన పార్టీ నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలో పోటీ చేయడం తనకు కొత్త కాదని, గెలిచే సత్తా తనకు ఉందని దానం చెప్పినట్లు సమాచారం. అయితే దానం రాజీనామా పైన రేవంత్ వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయం ఉండాలని హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని చెప్పిన దానం తాను మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలో దానం వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. గ్రేటర్ పరిధిలో ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ గెలుపు కోసం 300 వార్డుల్లో పనిచేస్తానని దానం ప్రకటించారు. దీని ద్వారా దానం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇక కాంగ్రెస్ కోసం నేరుగా పనిచేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే గ్రేటర్ ఎన్నికల తరువాతే ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉంటుందనే మాట వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు దానం పైన స్పీకర్ నిర్ణయం ఏంటి? ముఖ్యమంత్రి దానం రాజీనామా పైన ఎలాంటి సూచనలు చేస్తారు? దానం నాగేందర్కు హైకమాండ్ ఏం హామీ ఇచ్చింది అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.